నెక్స్ట్ ఇయర్ క్యాట్ 2025 ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్లో నాకు తెలిసినంత వరకు 2 సెగ్మెంట్స్ ఉంటాయి. సెగ్మెంట్ 1 పీపుల్ హూ ఆర్ వెరీ వీక్ ఎట్ ఇంగ్లీష్, సెగ్మెంట్ 2 పీపుల్ హూ ఆర్ వీక్ ఎట్ మ్యాథమెటిక్స్. సో సెగ్మెంట్ 2 గురించి మనం తర్వాత మాట్లాడదాం. సెగ్మెంట్ 1 అంటే ఇంగ్లీష్ వీక్గా ఉన్న వాళ్ళు, ఎగ్జాంపుల్ నువ్వు నేను కూడా ఒకే క్రౌడ్లోకి వస్తాం. సో వీ బోత్ ఆర్ ఫ్రమ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఇంగ్లీష్ అనేది ఒక పెద్ద ఛాలెంజింగ్గా ఉంటుంది మనకి. సో నువ్వు ఇంగ్లీష్ లాస్ట్ 1 ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నావు. సో మనలాంటి స్టూడెంట్స్కి నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? అంటే విఆర్సి స్కోరింగ్ ఏమన్నా కానీ రీడింగ్ హ్యాబిట్ అనేది ఉండాలి. ఓకే. సో ఎవ్రీడే ఒక ఎస్సే చదవడం వల్ల ఎగ్జామ్ టైంకి ఐ థింక్ బెటర్ అవుతారు. సో రీడింగ్ హ్యాబిట్ ఉంటే విఆర్సీలో స్కోర్ చేయడం అంత పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇనిషియల్గా నేను కూడా విఆర్సీలోనే స్కోర్ వస్తుంది అని స్టార్ట్ చేశాను. బట్ మార్క్స్లో మనం స్కోర్ డౌన్ అవడం వల్ల చాలా డిప్రెస్ అయిపోతాము. బట్ రీడింగ్ హ్యాబిట్ ఉంటే లాస్ట్కి ఈజీగా అచీవ్ చేయొచ్చు. ఇనీషియల్గా రీడింగ్ హ్యాబిట్ ఇప్పటి నుంచే మొదలు పెట్టుకోవడం అనేది యువర్ సజెషన్ అండ్ మై స్ట్రాంగ్ సజెషన్.